శత్రువులను సమూలంగా నాశనం చేయాలి అని తలచినప్పుడు తమ సొంత తుపాకీల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించడం మాత్రమే కాకుండా కిరాయికి నియమించుకొని ఆ కిరాయి తుపాకీల నుంచి కూడా బుల్లెట్లు వర్షం కురిపించాలని చూస్తారు. ఇది సహజమే. అయితే ఆ కిరాయి తుపాకీలు కూడా తమే సొంతంగా యుద్ధం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వటం కూడా. ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని, రాజకీయ పార్టీ పెట్టాలా లేకపోతే ఏదైనా పార్టీలో చేరాలా అని చెప్పటం ఇప్పుడు ఒక ఇట్లాంటి విధంగా తావిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ పంచన ఉండి వారు ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్ట్ అనుభవించి ఒక కార్యకర్తలాగా ఐపీఎస్ ఉద్యోగాన్ని వెలగబెట్టినటువంటి పరిస్థితి. మరి ఆయన లక్ష్యం ఏంటి అనేది కూడా చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి అనేటటువంటి విధంగా. కోడికత్తి సీన్ను అమలాపురం వెళ్ళి పరామర్శన చేయటం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన నుంచి బలైపోయినటువంటి వారిని, ఆయన బాధితుల్ని వాళ్ళ విషయం పైన పోరాడతానని చెప్పటం, యుద్ధంలో కిరాయి హంతకులను కూడా లోపాయికారిగా నియమించుకున్నట్లుగా ఏబి వెంకటేశ్వరరావు సొంత పార్టీ పెట్టినా కూడా ఆయన భుజాల మీద నుంచి తమ తుపాకీనే పేలాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. జగన్ మీద యుద్ధమే తన జీవితాశయమని ఆ ఏబీవి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. జగన్ మీద తాము చేస్తున్నటువంటి విమర్శలు చాలవన్నట్లుగా అనేక వైపుల నుంచి కూడా జగన్ మీదకు ఉసిగొల్పాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారి సేవలను ఈ రూపంలో వాడుకోవాలనుకుంటుందని అనుకుంటున్నారు ప్రజలు. దీనిపైన కామెంట్ తెలియజేయండి. నమస్తే.